క్రైస్తల దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రతి ఉదయం దేవుడిచ్చిన వాగ్దానంతో మీ ముందుకొచ్చే కృపను దేవుడు మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతిదినం దేవుని వాగ్దానంతో దేవుని మాటతో బలపరచబడి దినమును ప్రారంభించుకునే కృపను ఆయన బిడ్డలమైన మనందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, గనుక ఆయనను మనం స్తుతించవలసిన వారమై ఉన్నామండి. దినమంతా దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. తన కాపుదలను దేవుడు దయచేస్తూ ఉన్నారు. కనుక దేవుని స్తుతించే వారంగా మనం అందరం ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం కూడా దేవుడు ఒక చక్కటి వాగ్దానంతో మనందరితో ఆయన మాట్లాడబోతున్నారు. ఆ వాగ్దాన వచనమును నేను చదువుతూ ఉన్నానండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనమును మనం చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అని ప్రవక్త అయిన ఆమోసు ద్వారా దేవుడు తన ప్రజలతో, యూదులతో, ఇశ్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నట్లు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా, ఎందుకు దేవుడు నన్ను ఆశ్రయించుడి అని అంటూ ఉన్నారంటే, దేవుని ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించవలసిన పోయి పట్టణాలను ఆశ్రయిస్తూ ఉన్నారు, మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నారు, వారి వల్ల సహాయం కలుగుతుంది అనుకుంటూ ఉన్నారు. అయితే దేవుడు అంటూ ఉన్నారు, చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 5వ వచనంలో మనం చూస్తే, బేతేలు ఆశ్రయింపకుడి, గిల్గాల్లో ప్రవేశింపకుడి, బెహెర్షిబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యకముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును. హల్లెలూయా. ఎందుకంటే ఈ పట్టణములన్నిటినీ కూడా నేను చెరకి పంపించబోతున్నాను. ఈ పట్టణములు శత్రువులు వచ్చి చెరగొని తీసుకొని పోబోతున్నారు. ఇక్కడున్న ప్రజలందరినీ కూడా బానిసలుగా తీసుకొని పోబోతున్నారు. గనుక వాటిని మీరు ఆశ్రయించొద్దు, అవి శూన్యమైపోతాయి, అవి శత్రువుల పాలైపోతాయి, చెరలోనికి వెళ్ళిపోతాయి. గనుక వాటిని మీరు ఆశ్రయించొద్దు, నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు అని దేవుడు మాట్లాడుతున్నట్లు దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. చాలా సందర్భాల్లో దేవుణ్ణి ఆశ్రయించవలసినది బదులు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. శ్రమ కలుగుతున్నప్పుడు, అనారోగ్యం కలుగుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, వీటన్నిటి విషయాల్లో కూడా మనుషుల ద్వారా ఏదో పొందుకుంటామనే భ్రమలో ఉంటూ ఉంటాం. మనుషుల సహాయం వ్యర్థమని, మనుషులను ఆశ్రయించుట కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలని, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని బిడ్డలారా కీర్తనలు 118, 8, 9 చరణాల్లో మనకు కనిపిస్తూ ఉంటుందండి. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మనుషులను మనం ఆశ్రయించడం ద్వారా మనం ఏది పొందుకోలేం. గనుకనే దేవుడు అంటూ ఉన్నారు, మీరు మనుషులను కాక, పట్టణములను కాక, ఇవేమో మిమ్మల్ని కాపాడుతాయని, వీటిని మీరు కాక నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు, బ్రతికించబడతారు, శ్రమల నుండి విడిపింపబడతారు, రోగముల నుండి స్వస్థత పొందుకుంటారు, సమస్యల నుండి విడుదల పొందుకుంటారు. నన్ను మీరు ఆశ్రయించండి అని దేవుడు ఉదయకాల సమయంలో మనందరితో అయినా మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని బిడ్డలారా, కీర్తనలు 5:11లో చూసినట్లయితే, నన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు అని అక్కడ రాయబడి ఉంది. ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో వారు సంతోషముతో బ్రతుకుతారని. ఎందుకంటే దేవుడు నిత్యం వారికి సంతోషమును కలుగజేస్తూ ఉంటారు. ఆయన్ని ఆశ్రయించడం అనగా ఆయనని వెతకడం, ఇంకా ఆయనే సమస్తమని బ్రతకడం, ఆయన్ని ఆశ్రయించడం. దేవుని బిడ్డలారా, కనుక ఆయన్ని ఆశ్రయించినట్లయితే మనం సంతోషిస్తామని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తనలు 34:10లో మనం చూసినట్లయితే, సింహపిల్లలు లేమిగలవై ఆకలి గునుడు కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. సింహం పిల్లలైనా ఆకలి గుంటాయేమో, కానీ ఆయన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. అంటే నన్ను ఆశ్రయించినప్పుడు సమస్తము నేనై వారికి ఉంటాను, వారికి నేనే సమస్తంగా ఉండి వారి అక్కర్లు తీరుస్తూ,
వారిని పోషిస్తూ వారిని కాపాడుతూ వారికి ఒక సంరక్షకుడిగా నేను ఉంటానని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఆయన్ని ఆశ్రయించు నరుడు ధన్యుడని దేవుని వాక్యాల్లో చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, యూదా రాజైన ఉజ్జియా దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఆయన్ని ఆశ్రయించి ఆయనే సమస్తమని ఆయన కొరకు బ్రతికినంత కాలం, ఆయన్ని ఆశ్రయించినంత కాలం కూడా వర్ధిల్లెను అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎప్పుడైతే ఆయనని విడిచాడో ఏమండి, బహుగా శ్రమ పట్టబడి రోగి చనిపోయినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆయన్ని ఆశ్రయించినంత కాలం వర్ధిల్లినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ఆశ్రయించి నరుడు ధన్యుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుకనే ఉదయకాల సమయంలో ఆయన అంటున్నారు, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు అని. చాలా సందర్భాల్లో చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, దేవుని మందిరమునకు వెళ్ళిపోతే ఆయన్ని ఆశ్రయించడం, చర్చికి వెళ్ళి కూర్చొని దేవుని మాటలు విన్నాను వచ్చేసాను, ఆయన్ని ఆశ్రయించాను, నా అక్కర్లన్నీ తీరిపోతాయి అనుకుంటాం. కానీ మన మనసు ఎటో వైపు ఉంటుంది. మన మనస్సు ఆయన్ని ఆశ్రయించలేకపోతుంది. మన తలంపులు ఆయన్ని ఆశ్రయించలేకపోతున్నాయి. పరిపూర్ణంగా నీవేనయ్యా, ఇగో నా భారం నీ మీద వేసి వెళ్తున్నానని ఆయన్ని ఆశ్రయించి దేవుని మందిరం నుంచి నువ్వు బయటికి వెళ్ళినట్లయితే నువ్వు బ్రతికింపబడతావు, నీ సమస్యల నుండి విడుదల పొందుకుంటావని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళి కూర్చొని వచ్చినంత మాత్రాన ఆయన్ని ఆశ్రయించడము కాదు. దేవుని మందిరానికి వెళ్ళడం ఒక ఆచారంగా చాలామంది పెట్టుకొని నేను ఆయన ఆశ్రయిస్తున్నాను, నేను ఆయన సేవిస్తున్నాను అనుకుంటారు. కానీ అది ఒక అలవాటుగా పెట్టుకొని దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. కానీ వారి భారమును ఆయనకు అప్పగించరు. నీవే నాకు సమస్తమైన ఆయన మీద ఆధారపడరు. దేవుని బిడ్డలారా, ఆయన మీద ఆధారపడకుండా ఎంతకాలము నువ్వు దేవుని మందిరమునకు వచ్చి కూర్చొని వెళ్ళినా నీ పరిస్థితులు మార్చబడవు. మరలా నీ పరిస్థితులు ఎప్పటిలాగానే ఉంటూ ఉంటాయి. నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, నా సమస్య తీరుటలేదే అని కృంగే స్థితులు ఏర్పడుతుంటాయి, బాధింపబడే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కనుక ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, నన్ను ఆశ్రయించండి, నా పాదముల యొద్ద చేరి ప్రార్థన చేయండి, నా సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి, నన్ను ఆశ్రయించండి. నన్ను ఆశ్రయించినట్లయితే మీరు బ్రతుకుతారు, నన్ను ఆశ్రయించినట్లయితే మీరు సంతోషిస్తారు, నన్ను ఆశ్రయించినట్లయితే మీకు ఏ మేలు ఏది కూడా కొదువై ఉండదు, సమస్తమును మీకు నేను అనుగ్రహిస్తాను, మీరు ధన్యులుగా చేయబడతారు అని ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఆయనను ఆశ్రయిద్దాం. ఆయనే సమస్తం అని చెప్పి ఉదయకాల సమయంలో, ప్రభువా నా సమస్తము నీకు అప్పగించుకుంటూ ఉన్నాను, నిన్ను నేను ఆశ్రయిస్తూ ఉన్నాను, నా ఆశ్రయము నీవే అని ఎవరైతే ప్రార్థన చేస్తారో, నీవే నాకు సమస్తం అని ఎవరైతే మొరపెడతారో వారిని ఆశీర్వదించడానికి, వారిని బ్రతికించడానికి, వారి శ్రమల నుండి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. గనుక ఉదయకాల సమయంలో ఆయన ఆశ్రయిద్దాం, ఆయన సమస్తముగా చేసుకుందాం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడారు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నిజమే, మనుషులను కాక ప్రభా, ఇగోనైనా ప్రభా, ఏవో పట్టణాలను కాక, ఎవరినో కాక ప్రభా, నిన్నెవరైతే ఆశ్రయిస్తారో, నిన్ను సమస్తముగా ఎవరైతే చేసుకొని భారమంతా నీకు అప్పగిస్తారో అయ్యా, వారిని ఆదుకోవడానికి, వారిని బ్రతికించడానికి, వారికి సహాయము చేయడానికి, వారిని విడిపించడానికి అయ్యా నేను ఇష్టపడుతున్నానని ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్నారు. ఈ వాగ్దాన మాటలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిన్నే సమస్తముగా చేసుకొని నీ మీద ఆధారపడి నిన్ను ఆశ్రయించి మీరిచ్చే ప్రతి మేలు పొందుకునే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను.
తండ్రి నీకు వందనాలు. ఉదయకాల సమయంలో వాగ్దాన మాటలు విని బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. నీ దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. దినమంతా మీ కాపుదల దయచేయండి. రాకపోకుల్లో మీ సన్నిధి ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఎవరైనా బలహీనులుగా ఉండినట్లయితే మీ గాయపడిన హస్తం ద్వారా అయా వారి సర్వ శరీరములు తాకి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యములు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఏదైనా కార్యాలు పూనుకుంటే వాటిలో మీరు తోడుగా ఉండి సఫలత, విజయము, సహాయము కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల చుట్టూ నీ కాపుదల ఉంచమని, దినమంతా కాపాడమని, బిడ్డల అక్కర్లన్నింటినీ తీర్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.